రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. చలో సంసద్ ర్యాలీ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరిగిన ఈ స్టూడెంట్ ర్యాలీకి సంబంధించి నిజంగానే స్టూడెంట్సే పాల్గొన్నారా ఇన్ని లక్షలాది మంది? ఈ అనుమానం అందరికీ ఉంది. ఈ రోజుకి కూడా ఇంకా కూడా దీని మీద ఎంతమంది స్టూడెంట్స్ ఉంటుంటారు, ఈ రేషియో ఎట్లా ఉంటుంటది, ఇలా వీళ్ళందరూ మెడికల్ స్టూడెంట్సేనా? మెడికల్ స్టూడెంట్స్ ఇంత రఫ్ గా హ్యాండిల్ చేయగలుగుతారా? వాళ్ళ చదువు కానీ వాళ్ళ ఇది కానీ ఒక డిగ్నిటీ, ఒక సున్నితత్వం ఉంటుంది. ఇంత ర్యాష్ బిహేవియర్ అసలు వాళ్ళు అలా బిహేవ్ చేయగలుగుతారా? బార్కెట్స్ తుంచుకొని వచ్చేయగలుగుతారా? సో ఇలాంటి డిస్కషన్ జరుగుతుంది. మరి నిజంగానే దీనికి మళ్ళా సపోర్ట్ ఒక ఓతం ఇస్తూ కూడా ఆ లెక్కలు అనేవి ఇప్పుడు కొంచెం ఒకటొకటి కూడా బయటకు వస్తూ ఉన్నాయి. వీళ్ళల్లో ఎవరెవరు మిక్స్ అయ్యారు అసలు? సో నిజంగానే మనం పెద్ద గతంలో సినిమాలు చూస్తే ఎట్లా ఉండేదో, కొన్ని సినిమాల్లో చూపిస్తూ ఉంటారు స్టూడెంట్స్ లోనే కొంతమంది నాయకులు మిక్స్ అయిపోవడం, అల్లర్లు జరిపించడం ఇట్లాంటివి. సో సేమ్ అట్లాంటి ఇన్సిడెంటేనా ఇది ఢిల్లీని మనం అట్లా కూడా తీసుకోవచ్చు అనేది. సో ఇప్పుడు ఒక ఫేస్ స్కానర్ సంథింగ్ ఒక ఇది వచ్చింది. దాని త్రూ కొన్ని వందలాది సీసీ ఫుటేజ్లన్నీ కూడా సేకరించి ఎవరెవరు ఉన్నారు ఏంటనేది నెంబర్ వైజ్ కూడా సాగ్రిగేట్ చేసి కొంత రిలీజ్ చేయడం జరిగింది. ఇది మనం మాట్లాడదాము. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. జంతర్ మంతర్ దగ్గర జరిగింది. ఒక రకంగా స్టూడెంట్స్ చేశారు, వాళ్ళ హక్కుల్ని వాళ్ళు సాధించుకున్నారు నీట్కి సంబంధించి. బట్ స్టేట్మెంట్ రాలేదు, ఇంకా గవర్నమెంట్ ఏం తీసుకుంది, ఇవన్నీ మనం గత ఎపిసోడ్లో మాట్లాడాము. అయితే ఇప్పటికీ ఉన్న అనుమానాలు ఏంటంటే అసలు మొత్తం వందలాది సీసీ ఫుటేజీలు తీస్తే అందులో అసలు నిజంగానే నేర చరిత్ర ఉన్న వాళ్ళు చాలా మందే ఉన్నారు అనేది బయటకు వచ్చింది అనేది కొన్ని మీడియా మాధ్యమాల్లో వస్తుంది. సో మీ దగ్గర ఎట్లాంటి సమాచారం ఉంది దానికి సంబంధించి? అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇవాళ మీరు చాలా న్యూస్లు చూస్తున్నారు. ఇవాళ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా ఫేషియల్ రికగ్నైజేషన్, సో అంటే ముఖ కవళికల ద్వారా వాటిని గుర్తించే స్కానింగ్, ఫేస్ స్కానింగ్. సో దీనికోసం అని వీళ్ళు వందలాది గిగాబైట్ల వీడియోలు చూశారు పోలీసులు. సో 100 వీడియోల్లో నేర చరిత్ర కలిగిన వాళ్ళు బయటపడ్డారు. ఒక 100 వీడియోల్లో. అంటే మీరు ఇందాక అన్నారు అందరూ స్టూడెంట్సేనా అనే డౌట్ వచ్చింది. ఖచ్చితంగా అందరూ స్టూడెంట్స్ కాదు. అవును. వీళ్ళల్లో మీకు అసలు ఆశ్చర్యపోయే విధంగా మీరు కనుక చూసారంటే మొత్తం 2873 మంది నేర చరిత్ర కలిగిన వాళ్ళు ఉన్నారు. ఇందులో 101 మంది హత్యలు చేసిన వాళ్ళు, 284 మంది దొంగతనం కేసుల్లో, తర్వాత మహిళలు చిన్నపిల్లల మీద లైంగిక వేధింపు కేసుల్లో 92 మంది. మేడం కొన్ని వీడియోస్ లో చూసాము, ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ కూడా షేమింగ్ మోదీని చేశారు. సో స్టూడెంట్ తర్వాత పోలీసుల్ని బూతులు తిట్టిన మహిళలు, లేడీ జర్నలిస్ట్ లాగిన వాళ్ళు, తర్వాత ఒక మహిళ సంసద్ భవన్ తిట్టిన వీడియోలు, ఇలా రకరకాలు. వీళ్ళందరూ కూడా చెప్పాలంటే చాలా అసహ్యంగా, నిజంగా వీళ్ళే చేస్తారా అన్నట్టుగా. అంటే స్టూడెంట్స్ ఇంత దరిద్రంగా ఉంటారా? జెన్జీ కిడ్స్ అంటే ఇట్లా ఉంటారా? జెన్జీ కిడ్స్ తట్టు మెడికల్ స్టూడెంట్స్ అనేటప్పటికి కొన్ని ఎథిక్స్ తో పెరుగుతారు ఇంచుమించుగా. వాళ్ళు కూడా ఎవడైనా స్టూడెంట్ అన్నవాడు ఎథిక్స్ ఉంటాయి. 12th వరకు కొద్దో గొప్ప టీచర్స్ చెప్తారు, పేరెంట్స్ చెప్తారు, వాళ్ళ కంట్రోల్లో కొద్దో గొప్ప ఉంటారు. కాకపోతే ఏంటంటే ఇలాంటి వాళ్ళు మనం ఆ రోజే అనుకున్నాం కూడా, అందరూ వాళ్ళు కాదు, ఖచ్చితంగా అసాంఘిక శక్తులు కావచ్చు, లేకపోతే అసాంఘిక చర్యలు చేసిన వ్యక్తులు కూడా వచ్చి ఉంటారని. అది నిజమని తేలుతోంది. సో కొంతమందికి ఇళ్లకెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు అంటే కొంతమంది ఏడ్ చేస్తున్నారు. ఇళ్లకెళ్ళి ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ కూడా అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు తెలుసుకుంటారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ అయితే జరగాలి. దేశ భద్రతకు సంబంధించిందండి. నేనేదో వీడియోలు చేసేసుకుని అక్కడ వాళ్ళని కొడితే నేను ఏడ్చేసి వాళ్ళ మీద కేసులు పెట్టేస్తున్నారు, ఏడ్చేసి ఏడ్చే వాళ్ళని కూడా మీరు జైల్లో వేయండి, ఏం బాధలేదు. ఎందుకంటే దేశ భద్రత కోసం, యువత భద్రత కోసం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అసలు ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు చేయాలి నాకు అర్థం కాదు. కాంగ్రెస్ హయాంలో వాళ్ళు ఎవరన్నా చేశారా? ఇవాళ రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు పంజాబ్ లో, మరి నిన్న పేపర్ లీక్ ఎందుకైంది జరిగాక? మరి దాని మీద రాహుల్ గాంధీ మాట్లాడా? వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఉంది. కాబట్టి నేను అనేది ఏంటంటే మీరు వేరే ఒక ఎందుకు ధర్మేంద్ర ప్రధాన్ మీద పెట్టుకున్నారు అని మీకు తెలుసా మీకు? తెలియదు, చెప్పండి. ఎందుకంటే NCERT వీటిలలో మొఘలుల చరిత్ర తీసేశారు.
ఇది నేను చెప్పలేదు, Okay. నిన్న ఒక అమెరికన్ మహిళ చెప్పింది. ఆవిడ భారతదేశం మీద రీసెర్చ్ చేస్తుంది. ఆవిడ నిన్న చెప్పింది ఈ మాట. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మన చరిత్ర ఉండాలి అని చెప్పడం తప్పైంది. అంటే ధర్మేంద్ర ప్రధాన్ వల్ల ఇవాళ మీకు ఏదైతే చరిత్రలో జరిగిన అక్కర్లేని అంశాలు తీసేసి మన భారతదేశ చరిత్రను పెట్టడం చాలా మందికి నచ్చలేదు, ముఖ్యంగా కాంగ్రెస్ లాంటి వాళ్ళకి. మొఘలాయి చరిత్ర సో మనకి ఎందుకు ఎందుకండి? మేడం మీరు భారతదేశాన్ని ఇష్టపడలేనాడు? భారతదేశంలో ఉండకూడదు కదా. బాగుంది ఇక్కడ అన్ని ఇప్పుడు అమెరికా facilities వెళ్తున్న ఉన్నాయి వాళ్ళు కదా. అమెరికా వెళ్ళాలనే భలే కలలోనే వాళ్ళే. వెళ్తున్నారు. అలా కాదు, ఇక్కడ చక్కగా ఓసీలో తినొచ్చు, తిన్నింటి వాసాలు ఓసీలో లెక్క పెట్టడం. పదవులు అనుభవించవచ్చు, చెట్టు పేరు చెప్పుకుని కాయలు మనం తినేయచ్చు, అంటే అమ్ముకోవచ్చు. అక్కడ చేతగానితనాన్ని ఇక్కడ చేసుకుంటున్నారు అక్కడ అంతే కదా. ఇవన్నీ కుదురుతాయా? ఆ, మీరెవరక్కడ? నోబడి. ఆ. సో ఇక్కడ నేను నా తాత వారసత్వం, తండ్రి వారసత్వం, తల్లి వారసత్వం, లేకపోతే నానమ్మ వారసత్వం అన్ని చెప్పుకుంటా. ఉమ్. ఇంత అవకాశం ఇంకెక్కడైనా ఉంటుందా? ప్రతివాడు వచ్చి మీ కాళ్ళ మీద పడుతూ ఉంటాడు, మనకు అదో దౌర్భాగ్యం కదా. ఈ నిజంగా వీళ్ళు జాతీయ జెండాకి సెల్యూట్ చేసినప్పుడు మామూలుగా కోపం రాదు అసలు. అందుకని అద్భుతమైన నటన ఇంకా అసలు. అదే కదా, మనం ఇంకా అవన్నీ మాట్లాడకూడదు అనుకోండి. ఏది ఏమైనా ఇవాళ పైగా నిన్న ఏమైంది, వీళ్ళందరూ బాగా ఎంజాయ్ చేశారు కదా, 5 స్టార్ హోటల్స్ లో అవునవును, డాన్సులు చేసి. దాని మీద కొందరు ప్రశ్నించేసరికి బీజేపీ వాళ్ళు, ఇళ్లలో ఉండే అంకుల్ ఆంటీలు అలాగే మాట్లాడతారు. ఉమ్. జెన్జీ యువతకి తెలుసు ఏం చేయాలో. ఉమ్. మేము ధర్నాలు చేయగలం రోడ్ల మీద, మేము కోల్డ్ కాఫీ తాగుతూ కూడా మేము మా ప్రొటెస్ట్ తెలియజేయగలం, మేము ఉమ్. మీకు అర్థం కాదు అవన్నీను అంటూ వీళ్ళు సమాధానం ఇచ్చారు. ఉమ్. అంటే ఈ అభిజిత్ దీప్కే కాకుండా ఇంకొక అతను ఉన్నాడు చూడండి, ఉమ్. అతను చెప్తాను. అంటే నిమ్మరసం తేనె తిన్న గాంధీ కూడా వీళ్ళ దీక్షల దగ్గర ఎందుకు పనికిరానంటే లెక్క. మీరు వీళ్ళకి పూర్వంలాగా తెలుసు మీరు దీక్ష ఎట్లా ధర్నాలు చేయాలో. చేయాలని కోరుకోకండి, జనజీవిత అలా చెయ్యట. బిర్యానీ దాని తింటూ మీద బర్గర్లు తింటూ. జటల్మాని అన్నారు. ఉమ్. అసలు వీళ్ళు ఇలా 5 స్టార్ హోటల్స్ లో ఉండడం, తర్వాత ఇంతకాలం వీళ్ళు హోటల్స్ లో ఉండి వీళ్ళకి ఇంత ఫుడ్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, వీటి మీద మొత్తం ఇవన్నీ ఇప్పుడు ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఖచ్చితంగా జరగాలి. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? మీరు అభిజిత్ దీప్ కి ఎప్పుడు చూసినా 5 స్టార్ హోటల్లోనే తిన్నారు అతనని, ఉమ్. తర్వాత బర్గర్లు, తర్వాత వాళ్ళకి కావాల్సిన ఫుడ్, ఉమ్. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇప్పుడు అభిజిత్ దీప్ కి మదర్ కూడా ఏదో అన్నారు కదా, మా అబ్బాయి గురించి మాకు భయంగా ఉందని ఏదో సంథింగ్. అంటే ఆ రోజు భయపడ్డాన్ని అంతే. మనం ఇప్పుడు ఎవరి దాకా వచ్చేసి వాళ్ళ తల్లిదండ్రులకి అది ఉంటుంది. అలాగే అందరూ కూడా ఇప్పుడు అభిజిత్ దీప్ కే చేసిన ఈ పోరాటం వల్ల ఇప్పుడు ఆ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రిజైన్ చేశారు? వీళ్ళ కోసం చేయలా. ఇంకా వీళ్ళు వేరే కుట్రలు కుతంత్రాలు ఉన్నాయంటే అభిజిత్ దీప్ కే తెలిసి ఉండదు. ఇప్పుడు అసాంఘిక శక్తులు ఏవైతే ఎంటర్ అవుతాయి వచ్చాయో, అయినా వచ్చారు కొంతమంది, వాళ్ళు ఏమైనా చేస్తారు ఈ పిల్లల్ని, అది వీళ్ళకి కూడా తెలిసి ఉండదు. అవునవునవును. అర్థమైందా మీకు? ఏమైనా జరగచ్చు, అందుకని ఆయన రిజైన్ చేశారు. అవును. అంతేగాని చేతకాక కాదు, లేకపోతే ఏదో మేడం, ఆయన నాకు ఇక్కడ ఒక డౌట్. ఇప్పుడు అక్కడ పిలుపునివ్వడం సోషల్ మీడియా త్రూనే కదా పిలిపించారు. వాళ్ళు ఏదైతే ఆ లాగిన్స్ అవును. ఉన్నాయో అందరికి కూడా దాని ద్వారానే ఇప్పుడు అందుకే ఆ లాగిన్స్ కూడా అన్ని చూస్తున్నారు ఆ కదా. మెసేజ్ అనేవి అన్నింటి ఫార్వర్డ్ మీద అవుతాయి. మీకు జరుగుతోందండి, ఆ, ఎక్కడ ఏది వదిలిపెట్టరు. అవును. ఇప్పుడు ఈ ముఖ స్కానింగ్ అనేది ప్రతి వాళ్ళని గుర్తిస్తారు. ఆ, తర్వాత ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ పేరిట వచ్చి వాళ్ళు ఉమ్, ఎవరైతే చేశారో, ఉమ్, ఎవరైతే తిట్టారో వాళ్ళని కూడా ప్రశ్నిస్తున్నారు. కొంతమంది పరారీలో ఉన్నట్టు, కొంతమందిని పోలీసులు వెళ్ళి విచారించి పిలిపించి మాట్లాడారు. ఉమ్, ఎవరిని వదిలిపెట్టరు. ఉమ్, ఇప్పుడు అందుకని ఏడ్చేవాడు ఏడుస్తాడు. ఇప్పుడు దీన్ని కూడా తప్పు పట్టే వాళ్ళు ఉంటారు. అవును. తప్పు పట్టినా కూడా ఏం పర్వాలేదు, ఎవడు తప్పు పడుతున్నాడో వాడు ధైర్యంగా ముందుకు రండి, ఉమ్, మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారు కావాలని. అవును. నిజమైన స్టూడెంట్ అయితే ఇప్పుడు ఏం భయపడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం actually గా. లేదండి. మీరు నిజంగా ఆ. ధర్నాల్లో పాల్గొన్న వాళ్ళైతే మీకు ఎటువంటి ఎటువంటి నష్టం జరగదు. అవును, మీరు దొంగ అయితేనే నష్టం జరగదు. అంతే. థ్యాంక్ యూ.